కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2014-19 రాయలసీమలో తక్కువ సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ పరంగా అత్యధికమైనటువంటి నిధులు రాయలసీమ జిల్లాలకు కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది. వ్యవసాయ శాఖ డ్రిప్ ఇరిగేషన్ కానీ పరికరాలు కానీ రాష్ట్రంలో 13 జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు అత్యధికంగా కేటాయించి రైతులను ఆదుకున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు 12,400 కోట్ల రూపాయలు సాగునీటి కోసం రాయలసీమ జిల్లాలకు ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సుపుత్రుడు ముద్దుల బిడ్డ పులివెందల పులి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అంటే 12,400 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహి, రాయలసీమ ద్రోహి. 12 లక్షల కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు రాయలసీమలకు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ముద్దుబిడ్డ పులివెందల పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు 102 ప్రాజెక్టులు రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులు రద్దు చేసి 5 సంవత్సరాలు వాటిని ఎవరు కూడా మళ్ళీ పునరుద్ధరించకూడదని పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాలో ఒక్క టీఎంసీ నీళ్ళు ఇవ్వలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హంద్రీ నేవైనా, గాలేరు నగరైనా, గండికోట ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టాకే హంద్రీ నేవైనా, గాలేరు నగరైనా, తెలుగు గంగ అయినా, ఈరోజు నడుస్తున్న కడప జిల్లాలో ప్రాజెక్టులైనా, పులివెందల రూరల్ మండలం బై ఎలక్షన్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి. 40 సంవత్సరాలు నీ కుటుంబం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం, రాష్ట్రం అధికారం ఎలగబెట్టారు. నీ ఊళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా 2017-18లో చేసిన పనులు కూడా పూర్తి చేయలేకపోయావు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇవ్వగలిగాం నీళ్లు. మీరేంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? ఇక్కడికి వచ్చారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా, కొత్తగా గూడూరు డివిజన్ మీద ప్రేమ కలిగింది.